బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ యుద్ధంలోకి ఇప్పుడు పాకిస్తాన్ ఎంట్రీ ఇచ్చింది. ఎస్ మీరు వింటుంది నిజమే. ఇప్పుడు ప్రజెంట్ ఆ యుద్ధంలోకి ఏదైతే ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య ఇప్పటికే భీకర యుద్ధం నడుస్తుంది. గత 3 రోజుల నుంచి కూడా వీరిద్దరూ ఒకరిపైన ఒకరు మెరుపు దాడులు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ యుద్ధంలోకి పాకిస్తాన్ ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే దీనిపైన స్వయంగా పాకిస్తాన్ ఒక స్టేట్మెంట్ పాస్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రజెంట్ ఏదైతే ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుందో దానికి సంబంధించి కూడా పాకిస్తాన్ పాత్ర పైన స్వయంగా పాకిస్తాన్ నోరు విప్పింది. అయితే ఇరాన్ జాతీయ భద్రతా మండలి సభ్యుడు మెహసన్ రెజాయ్ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఒకవేళ ఇజ్రాయెల్ మా పైన అన్నుదాడి చేస్తే తర్వాత పాకిస్తాన్ ఇజ్రాయెల్ పైన అన్నుదాడి చేస్తుందంటూ కూడా మెహసన్ చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా పాకిస్తాన్ మాకు చెప్పింది అంటూ కూడా మెహసన్ చెప్పడం జరిగింది. అయితే ఇరాన్ అధికారి ఈ ప్రకటనను తోసిపుచ్చారు. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇజ్రాయెల్ పై అణుదాడికి ఇరాన్తో మేము ఎలాంటి ఒప్పందం చేసుకోలేదంటూ కూడా పాక్ రక్షణ శాఖ మంత్రి కూడా వెల్లడించారు. అయితే కేవలం రాజకీయ మద్దతు మాత్రమే ఇచ్చామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే పాక్ అణువాయుధాన్ని మరెవ్వరి కోసం కూడా వినియోగించమంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే పాక్ ప్రకటనపై అంతర్జాతీయంగా కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి. పైకి మాత్రమే ఇరాన్ ప్రకటనను ఖండించింది, కానీ అంతర్గతంగా సపోర్ట్ ఇస్తుందంటూ కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా పాక్లో ఇరాన్ జెండాలతో కూడా ర్యాలీలు నిర్వహిస్తున్నారు చాలామంది. దాదాపు 10 ఏళ్ల నుంచి కూడా పాక్ ఇంకా ఇరాన్ మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఇరాన్ జనరల్ ప్రకటనతో విభేదాలు తొలగినట్లు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడినట్లు కూడా సమాచారం. ఇప్పుడు ఇరాన్కు అండగా నిలుస్తామని కూడా పాక్ ప్రతిజ్ఞ చేసిందన్న పాకిస్తాన్ స్వయంగా ప్రతిజ్ఞ చేసిందంటున్నారు ఇరాన్కి సంబంధించిన జనరల్. అయితే ఇజ్రాయెల్తో సంబంధాలు కలిగి ఉన్న ఇస్లాం దేశాలు దౌత్యాన్ని తెంచుకోవాలని కూడా ఇప్పటికే ఇరాన్ జనరల్ కూడా కోరారు. అయితే వాళ్ళిద్దరు కూడా ఇరాన్కి సంబంధించిన జాతీయ మండలి అధ్యక్షుడు, అదేవిధంగా పాకిస్తాన్కి సంబంధించిన ఒక ముఖ్య అధికారి కూడా మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. احساسات مسلمان ها تو منطقه فوق‌العاده رو به اگر اسرائیل بخواد بمب اتم بزنه ما به اسرائیل بمب اتم خواهیم زد. احساسات مسلمان ها تو منطقه فوق‌العاده رو به اگر اسرائیل بخواد بمب اتم بزنه ما به اسرائیل अल्लाह के फजल से पाकिस्तान एक अपने ट्रेडिशनल स्टैंड पे रोजे अव्वल से खड़ा है, मजबूती से खड़ा है कि हमने इजराइल की स्टेट को ना रिकग्नाइज किया, ना उसके साथ ताल्लुकात बनाए। पिछले चंद सालों में कोई ना कोई वहां पे पाकिस्तानी निजात या पाकिस्तानी ओरिजिन के, और वो मीडिया ने उसको कवर किया। किस तरह गए, कौन उनको लेके गया, किसने उनको स्पॉन्सर किया, मैं उसकी तफसील में नहीं जाना चाहता। लेकिन ये बात अटल है कि ज़ायनिज़्म जो है वो सारी इस्लामी दुनिया का दुश्मन, जो सहूनी नजरिया या सहूनी ताकतें जो हैं, मैं सारे यहूदियों को उसमें नहीं शामिल करना चाहता, क्योंकि बहुत से यहूदी जो है इस वक्त फ़लस्तीन की हमायत भी कर रहे हैं, वो सुलह भी चाहते हैं, वो एक ऐसे मुल्क की जो है बुनियाद भी डालने चाहते हैं जिसमें तमाम नेशनैलिटीज़ या कौमें जो हैं या मज़ाहिब के लोग जो हैं वो मिलके रह सकें। जनाब स्पीकर, मैं इस ईवान की वसातत से मुकम्मल यकजहती का इजहार हम करते हैं अपने ईरानी भाइयों के साथ, और इस आजमाइश की घड़ी में हम उनके साथ हैं, हर तरीके से उनके साथ। उनको जिस किस्म की ज़रूरत होगी इंटरनेशनल लेवल पे, यूनाइटेड नेशंस पे या किसी और अदारे पे या इस्लामिक कॉन्फ्रेंस के अदारे पे, कहीं भी हम उनके मफादात का जो है तहफ़्फ़ुज़ करेंगे इंशाअल्लाह ताला। वो हमारे भाई हैं, हमारे हमसाए हैं,
उनका दुख दर्द, उनकी खुशियां, उनका गम जो है हमारे साथ जो है मुश्तरक है। जबकि ईरान जो है ఎస్ చాలా స్పష్టంగా పాకిస్తాన్లోని పార్లమెంట్లో కూడా చాలా స్పష్టంగా పాకిస్తాన్కి సంబంధించిన మంత్రి కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్ళతో మాకు సోదర భావం ఉంది, మా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు. సో ఖచ్చితంగా వాళ్లకు ఇంటర్నేషనల్ పరంగా ఎలాంటి సహాయం కావాలన్న కూడా మేము అందిస్తామంటూ కూడా ఆయన మాటల్లో ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కలీగ్ రామ్ దాస్ జాయిన్ అవుతున్నారు. ఎస్ సార్, రామ్ దాస్, ఇప్పటికే ఇది 4th డే ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు దీంట్లోకి పాకిస్తాన్ ఎంట్రీ ఇచ్చింది అనే కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సో ప్రజెంట్ ఏం జరగబోతుంది? నిజంగా పాకిస్తాన్ ఇందులో ఇన్వాల్వ్ అయిందా? ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్ పైన అణుబాంబులతో దాడి చేస్తే పాకిస్తాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేస్తుంది అనే కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉంది అండ్ మొత్తానికి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రామ్ దాస్? ఇప్పటికే మిడిల్ ఈస్ట్ లో ఈ యుద్ధ వాతావరణం ఏదైతే గాజా అలాగే ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న విషయం అంతా పూర్తిగా దేశాల మధ్య యుద్ధంగా పరిణమించిన పరిస్థితి. ఇప్పటికే ఇందులో లెబనాన్ పై స్ట్రైక్ చేసింది, ఇరాక్, అలాగే ఇరాన్ పై ఇప్పటికే స్ట్రైక్ చేసిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఇంకా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఇందులో ఇన్వాల్వ్ అవుతుందనే డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే దీనికి ఇరాన్ నేతలు చేసిన ఈ కామెంట్స్ ఇబ్బంది చేకూరుస్తుంది. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఈ ఉద్రిక్తత తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ఇరు దేశాలు ఇటు క్షిపణులతో డ్రోన్లతో పరస్పరం విడిచిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇరాన్ మీద ఇజ్రాయెల్ అణుదాడులు చేస్తుందనే వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ ఒక బెదిరింపు ధోరణికి దిగుతుంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ పై ఇజ్రాయెల్ యొక్క సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే విధంగా ఈ రకమైన ప్రకటనలు చేస్తుందనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. ప్రధానంగా ఇరాన్ చెందినటువంటి రెవల్యూషనరీ గార్డ్స్ జనరల్ మెహసిన్ రెజాటి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి ఈ దాడిలో ప్రధానంగా బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసుకుంటున్న ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ అణుదాడులు కనుక చేస్తుంటే గనుక తాము కూడా చూస్తూ ఊరుకోము, తమకు పాకిస్తాన్ మద్దతు ఇస్తుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి కూడా మాకు స్పష్టమైన హామీ వచ్చిందంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇజ్రాయెల్ పై పాకిస్తాన్ కూడా న్యూక్లియర్ అటాక్ చేస్తుంది. ఒకవేళ ఇజ్రాయెల్ తమపై అణుబాంబులు ప్రయోగిస్తే వెంటనే పాకిస్తాన్ కూడా రంగంలోకి దిగుతుంది అనేది ఈ స్టేట్మెంట్ సారాంశం. జనరల్ మోహసిన్ రెజీ చేసినటువంటి ఈ హెచ్చరికలతో ఒకసారిగా అటు ఇజ్రాయెల్ కూడా అప్రమత్తమైన పరిస్థితి. ఈ మేరకు పాకిస్తాన్ నుంచి తమకు స్పష్టమైన హామీ ఉందని కూడా రెజాయ్ చెప్తున్నారు. ఇరాన్ ప్రభుత్వానికి చెందిన లోకల్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కామెంట్ చేస్తారు. అట్లాగే ప్రపంచంలోని ఇస్లామిక్ దేశాలన్నీ కూడా తమకు సహాయం చేయాలంటూ విజ్ఞప్తి చేసిన పరిస్థితి. అంటే ఇస్లామిక్ బ్రదర్హుడ్ పేరుతో దేశాలన్నీ కూడా ఏకమవ్వాలంటూ పిలుపునిచ్చిన పరిస్థితి. ఇప్పటికే మనకు ఇండియా పాకిస్తాన్ వార్లో మనకు తెలిసింది, తుర్కీ కూడా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసింది. ఇండైరెక్ట్ కాదు, డైరెక్ట్ గానే తుర్కీకి చెందిన డ్రోన్లు వాడారు. టుర్కీకి చెందినటువంటి డ్రోన్ ఆపరేటర్లు కూడా భారత్ పై యుద్ధానికి కొంతమందిని సహాయంగా నియమించి వాళ్ళంతా కూడా మనపై యుద్ధానికి దిగారు. మనం ఆ ఇద్దరు టర్కిష్ డ్రోన్ ఆపరేటర్లు కూడా ఎలిమినేట్ చేసిన పరిస్థితి. ఇక్కడ మొదటి నుంచి కూడా పాకిస్తాన్ కు తుర్కీ కానీ, ఇరాన్ కానీ, అజర్బైజాన్ కానీ కొన్ని దేశాలు మద్దతు ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు కూడా పాకిస్తాన్ ఇరాన్ తో సరిహద్దు పంచుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇటు ఇరాన్ కు పాకిస్తాన్ సహాయం చేయబోతుందనే వాదనలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. ఇటు టర్కీ, సౌదీ, అలాగే పాకిస్తాన్, ఇతర ఇస్లామిక్ దేశాలు కూడా ఒక ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటు చేయాలని, అదే జరిగితే రాత్రికి రాత్రే ప్రాంతీయ బలాబలాలు మారిపోతాయంటూ ఈ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ జనరల్ మోహసిన్ చెప్తున్న లాజిక్ ఇది. అయితే ఇది ముస్లిం దేశాలు ఇరాన్ యూనిఫామ్ వేసుకోవడానికి సిద్ధంగా లేవని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఇరాన్ వద్ద అణుబాంబులు ఏం లేవు, కానీ ఇజ్రాయెల్ మాత్రం అణ్వాయుధాలను కలిగిన దేశాల జాబితాలో ఉన్న పరిస్థితి మనకు వెరీ క్లియర్. బట్ ఇక్కడ ఒకటే, అంటే ఇక్కడ ఒక ఇజ్రాయెల్ మాత్రం ఒక క్రూసేడ్ స్టార్ట్ చేసింది. వాస్తవానికి సిరియా మీద దాడి చేసింది, జోర్డాన్ మీద చేసింది, డమస్కస్ మీద చేసింది, అలాగే ఇటు ఇరాక్ మీద చేసింది, బగ్దాద్ మీద చేసింది, అండ్ మోర్ ఓవర్ గాజా, వెస్ట్ బ్యాంక్, ఈ అన్ని ప్రాంతాలపై కూడా వరుస దాడులు కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికే పశ్చిమాసియాలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది, చేదాటిపోయిన పరిస్థితి. ఒకవేళ ఇది కనుక మళ్ళీ దేశాల మధ్య యుద్ధంగా పరిణమిస్తే కనుక ఇస్లాం దేశాలు లేదా యూత్ దేశాల మధ్య యుద్ధంగా మనం పరిగణించాల్సిన పరిస్థితి కనబడుతుంది. అంటే అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటే ప్రస్తుతానికి లేవని చెప్పాలి. కానీ ఇక్కడ పాకిస్తాన్ నుంచి మాత్రం ద్వంద్వ వైఖరి వినిపిస్తుంది. ఈ విషయాన్ని పాకిస్తానే తమకు స్వయంగా చెప్పిందంటూ ఆ దేశ నేతలు చెప్తుంటే, ఇరాన్ నేతలు చెప్తుంటే, కానీ పాకిస్తాన్ మాత్రం ఈ అంశాన్ని తోసిపుచ్చింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాత్రం ఇజ్రాయెల్ అణుదాడికి ఇరాన్ తో మేము ఎలాంటి ఒప్పందం చేసుకోలేదంటూ చెప్తున్నమాట. ఇక్కడ ద్వంద్వ వైఖరి మొదటి నుంచి కూడా పాకిస్తాన్ ఇదే
డబుల్ స్టాండర్డ్ తో ఉంటున్న పరిస్థితి కనబడుతోంది. కేవలం రాజకీయ మద్దతు మాత్రమే ఇచ్చాము, పాక్ అణ్వాయుధాలని ఎవరి కోసం మేము వినియోగించాము అంటూ పాకిస్తాన్ చెప్తున్న పరిస్థితి. కానీ పాకిస్తాన్ చేసిన ఈ స్టేట్మెంట్ అయితే అంతర్జాతీయంగా కొన్ని అనుమానాలు అయితే రేకెత్తిస్తున్న పరిస్థితి. పైకి మాత్రం ఇరాన్ ప్రకటనను ఖండించినట్టు చెప్తూనే ఇంటర్నల్ గా సపోర్ట్ చేస్తుందనే వాదన కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా పాకిస్తాన్ లో ఇరాన్ జెండల్ తో కొన్ని మద్దతుగా ర్యాలీలు చేయడము, రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం, ప్రసంగాలు చేయడం కూడా పరిపాటిగా మారింది. అంటే ఇక్కడ ఓవరాల్ గా ఇస్లామిక్ బ్రదర్హుడ్ పేరుతో కొన్ని దేశాలు ఏకమవడానికి ట్రై చేస్తుందనే నేపథ్యంలో ప్రస్తుతం ఇజ్రాయెల్ కూడా అంతే ధీటుగా సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా అనుదానికి ఒకవేళ పాకిస్తాన్ కనుక సిద్ధమైతే ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్ కాబోతుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ భారత్ ఇజ్రాయెల్ మిత్ర దేశాలు చిరకాలంగా ఎప్పటి నుంచో భారత్ కూడా ఇజ్రాయెల్ సైనిక సహాయం అందిస్తుంది. రెండు దేశాల మధ్య సైనిక సహకారం ఉన్న పరిస్థితి. మొన్న మనం పాకిస్తాన్ పై జరిగిన దాడికి సంబంధించి కూడా ఎక్కువ శాతం ఇజ్రాయెల్ మేడ్ వెపన్స్ ని, అలాగే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా మనం వరకు వాడిన పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా ఇజ్రాయెల్ ఇరాన్ తో పాకిస్తాన్ సరిహద్దులు పంచుకున్న వేళ నెక్స్ట్ టార్గెట్ పాకిస్తానే కాబోతుందనే భయం కూడా పాకిస్తాన్ లో ప్రస్తుతం వెంటాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైనా ఇరాన్ చేసిన ప్రకటన కీలకంగానే చెప్పొచ్చు. అంటే ప్రస్తుతం అంటే మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న ఈ పరిణామాల మధ్యలో పాకిస్తాన్ ఇన్వాల్వ్ కాబోతుందనే వ్యాఖ్యలకైతే ఇది బలం చేకూరుతుంది. సో మొత్తం మీద అంటే ఒకవేళ ఇస్లాం దేశాల ఏకతాటిపైకి వస్తే కనుక నిజంగా అలాంటి పరిస్థితులు ఉంటాయంటే దానికి ఇజ్రాయెల్ సరైన సమాధానం చెప్పేందుకైతే మనకు అర్థమవుతుంది. ఇందాక చెప్పండి కంప్లీట్ గా మద్దతు ఇస్తున్నాయి, అమెరికాతో సహా మిగతా దేశాలు బలనిస్తున్నాయి. కానీ అటు ఇరాన్ కు రష్యా కావచ్చు, చైనా కావచ్చు సపోర్ట్ చేసినప్పటికీ కూడా బాహాటంగా ఎక్కడ యుద్ధంలో వాళ్ళకి పూర్తి స్థాయి మద్దతు ఇస్తామంటే చెప్పట్లేదు. కేవలం ఒక మిత్రదేశంగా మాత్రమే ఉన్న పరిస్థితి. అటు రష్యా కూడా షాహిన్ లాంటి క్షిపణులు పంపిణీ చేసింది. ఇరాన్ కంటూ వచ్చిన వార్తల సంబంధించి కూడా ఇప్పటి వరకు రష్యా ఎక్కడ బాహాటంగా దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా చేయలేదు. కానీ చూడాలండి, ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఒకవేళ పాకిస్తాన్ కనుక ఇరాన్ కు సహాయం చేసే పరిస్థితిలో వస్తే కనుక ఇజ్రాయెల్ చూస్తూ ఊరుకోదు. ఇటు భారత్ సహాయం తీసుకొని భారత్ గడ్డపై నుంచి పాకిస్తాన్ పై అటాక్ చేయడానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనకాడే ప్రసక్తి లేదు. ఒకవేళ అది జరిగితే కనుక నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్ కాబోతోంది ఇజ్రాయెల్. ఎస్, థ్యాంక్ యూ రామ్దాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. సో రైట్, ప్రజెంట్ అయితే ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య అయితే యుద్ధం జరుగుతుందో అది భీకర రూపం దాల్చింది. ఇప్పటికే ఇజ్రాయెల్కి సంబంధించి కూడా చాలా వరకు కూడా అయితే టెల్ అవీవ్, ఇజ్రాయెల్ రాజధాని అయిన టెల్ అవీవ్లో కూడా విధ్వంసం సృష్టించింది ఇరాన్. అయితే ఏదైతే ఐరన్ డోమ్ ఉందో కూడా ఆ ఐరన్ డోమ్ కూడా ఇరాన్ వదిలిన మిసైల్స్ని కూడా అడ్డుకోలేకపోయింది. మరోవైపు ఇరాన్లో కూడా కొంతమంది న్యూక్లియర్ సైంటిస్టులు, అదేవిధంగా చాలామంది ఆర్మీ మేజర్ జనరల్స్ కూడా ఇజ్రాయెల్ చేసిన దాడిలో చనిపోయారు. సో మొత్తం మీద గత 3 రోజుల నుంచి కూడా భీకర దాడులు చేసుకుంటున్నాయి. ఒకరిపైన ఒకరు మిసైల్స్తో, రాకెట్స్తో కూడా దాడులకు దిగాయి. అయితే ప్రజెంట్ ఈ యుద్ధంలో పాకిస్తాన్ కూడా ఎంట్రీ ఇచ్చింది అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ముఖ్యంగా ఒకవేళ ఇజ్రాయెల్ ఇరాన్ పైన అణుబాంబులతో లేదా న్యూక్లియర్ వెపన్స్తో దాడి చేస్తే పాకిస్తాన్ ఇజ్రాయెల్ పైన అణుబాంబులతో దాడి చేస్తున్నట్టు కూడా ఇరాన్కి సంబంధించిన ఒక అధికారిక ప్రతినిధి కూడా చెప్పడం జరిగింది. అయితే దీన్ని పాకిస్తాన్ అయితే తోసిపుచ్చింది. పొలిటికల్గా ఇంటర్నేషనల్లీ ఇరాన్కు కావాల్సిన ప్రతి మద్దతు కూడా మేము ఇస్తాం, అంతేకాని న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించి అది ఇతర దేశాని కోసం మేము వాడము, అది కేవలం మా దేశం కోసం మాత్రమే అంటూ కూడా పాకిస్తాన్ కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే చాలా ఏళ్ల నుంచి అటు ఇరాన్ ఇంకా పాకిస్తాన్ మధ్య సంబంధాలు అంతా బాలేనప్పటికీ కూడా రీసెంట్ డేస్లో వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ తిరిగి కూడా ఏవైతే వాళ్ళ రిలేషన్ ఉందో అది మరింత కాస్త మెరుగుపడిందనే అనుమానాలు వస్తున్నాయి. పైకి ఇరాన్కి సపోర్ట్ చేయకపోయినా కూడా అంతర్గతంగా పాకిస్తాన్ ఇరాన్కు చాలా మంచి సపోర్ట్ ఇస్తుంది అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఫర్దర్గా రాబోయే రోజుల్లో ఈ యుద్ధం ఎలాంటి రూపం ఏ విధంగా ముందుకెళ్తుంది, అమెరికా ఏదైతే ఇద్దరి మధ్య కాల్పుల విరమణ కోసం ఏదైతే ప్రయత్నాలు చేస్తుందో అది జరుగుతుందా లేదా అనేది వేచి చూడాల్సిన అంశం.